హాయ్ వెల్కమ్ టు సింప్లీ క్రియేషన్స్. ఈరోజు ఈ రోజ్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఫస్ట్ ఒక పెద్ద లాంగ్ క్లాత్ తీసుకోవాలి. స్ట్రిప్ ఇది నేను మడతపెట్టి ఫోల్డ్ చేసి ఇలా ఒక సైడు కార్నర్కి కట్ చేసి ఇలా సూదితోని దారం తీసుకొని ఇలా కార్నర్ నుంచి ఫుల్ ఫ్రిల్స్ వచ్చేలాగా దాన్ని జస్ట్ మనం హెమ్మింగ్ చేస్తాం కదా అలాగా ఫుల్గా మొత్తం కుట్టాలి. కుట్టాక దాన్ని కొంచెం లాగి మొత్తం హెమ్మింగ్ చేసినట్టే వేసుకుంటూ వెళ్ళాలి. క్లాత్ అంతా బాగా దగ్గరికి లాగకుండా కొంచెం చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా వేయాలి. ఇలా కార్నర్కి వచ్చాక ఇలా కార్నర్ ఇలా మనం ఫస్ట్ ఒక కార్నర్ కొంచెం క్రాస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు ఇలా కార్నర్కి కూడా మొత్తం వేసాక ఇలా మొత్తం మూడేసుకొని కార్నర్ కట్ చేయాలండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇవి ఒక సిక్స్ పెటల్స్ లాగా నేను 6 క్లాతులు తీసుకున్నా. సేమ్ సైజ్ ఉండాలండి అన్నీ. అందుకని ఒక అట్టముక్క కట్ చేసుకొని దాని ప్రకారము 6 కట్ చేసి పెట్టాను. దాన్ని ఇలా కొంచెం మనం క్రాస్గా ఇలా స్క్వేర్ కాకుండా ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసి ఒక సైడ్ కార్నర్ కట్ చేయాలి. నేను చూపించినట్టు చేసి దీన్ని ఇలా కట్ చేశాక దీన్ని కూడా సేమ్ ఇటు కార్నర్ నుంచి అటు కార్నర్ వరకు మనము థ్రెడ్తోని ఇలా ఫ్రిల్స్ వేసుకుంటూ వెళ్ళి మూడేసేయాలి. కాకపోతే మనం ఏం చూసుకోవాలంటే అన్నీ ఒకేలాగా సైజు వచ్చేలాగా ఇలా కొంచెం అన్నీ ఒకటి దగ్గరికి ఒకటి దూరం కాకుండా ఇలా కొలుచుకొని పెటల్స్ చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని మనం గ్లూ పెట్టి మొత్తం అంతా దీనికి అంతా గ్లూ పెట్టి రోజ్ ఫ్లవర్ లాగా ఫోల్డ్ చేసేసుకోవాలి చిన్నగా. ఇది చేసుకున్నాక ఆ పెటల్స్ కూడా మనం గ్లూతో అతకాలండి. ఇవి ఏంటంటే మనం ఫ్రాక్స్కి హెయిర్ బ్యాండ్స్కి అలా యూజ్ చేయొచ్చు. ఈ క్లాత్వి మనము కుట్టాక ఫ్రాక్స్ అన్నీ కుట్టాక వాళ్ళ దగ్గర మనం క్లాత్ మిగిలిన క్లాత్ కొంచెం తెచ్చుకొని కూడా మనం ఇలా రోజ్ ఫ్లవర్స్ ఇలాంటివి చేసి పెడితే ఫ్రాక్ చాలా లుక్ బాగా వస్తుంది. అందుకని ఇవి చూడండి పెటల్స్ కూడా నేను అన్నీ ఇలా స్టిక్ చేస్తున్నా. 6 పెటల్స్ ఒకదానికొకటి ఫుల్గా స్టిక్ చేసి 6 ఇలా ఫుల్గా ఒక ఫ్లవర్ లాగా వచ్చేలాగా ఇలా మొత్తం స్టిక్ చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకున్న ఫ్లవర్ ఉంది కదా దాన్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి ఇలా పెట్టాలి. వెనకాల గ్లూ పెట్టి మనము స్టిక్ చేస్తే స్టిక్ అయిపోతుందండి. ఇవి ఏంటంటే చాలా బాగా లుక్ వస్తుంది. నేను క్లాత్ నా దగ్గర ఉన్నదాన్ని బట్టి నేను చిన్న ఫ్లవర్ చేసి పెట్టాను. మీరు పెద్దగా కూడా చేసుకొని పెట్టచ్చు ఫ్రాక్స్కి, చాలా బాగుంటుంది.